ఆ కుర్చీని మార్చా పెట్టి ఏం చేద్దామంటావు మరి? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏంటి హాయ్ అంటే హాయ్లాండ్ వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయా? నమస్తే అంటే నర్సాపురం వల్ల ఫీలింగ్స్ పాడయ్యాయా? దీనమ్మ జీవితం. హాయ్ హలోలు కూడా చెప్పొద్దంటే నేను యాంకరింగ్ ఏం చెయ్యాలి? సరే గాని నువ్వే చెప్పు, ఏం చేద్దామంటావు మరి? ఇవాళ రేపు మనోభావాలు దెబ్బతినడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా పాపులర్ కావాలి, అది కూడా ఏ మాత్రం కష్టపడకుండా అంటే దానికి మనోభావాలు దెబ్బతినడం అంత సూపర్ హిట్ ఫార్ములా ఇంకోటి లేదు. టైం చూడటం, పాపులర్ అయిన వాడిని విమర్శించడం, ట్రెండ్ అవ్వడం, ఆనక పావలా బేడా వసూలు చేసుకుని సైడ్ అయిపోవడం, ఇదే జరుగుతోంది. రీసెంట్గా ఇదే స్టైల్లో డబుల్ ఇస్మార్ట్ పాట మీద కూడా మొదలుపెట్టారు. పాటలో మాజీ సీఎం కేసీఆర్ పాపులర్ డైలాగ్ ఏం చేద్దామంటావు మరి అనే దాన్ని వాడారని రచ్చ స్టార్ట్ చేశారు. ఏం చేద్దామంటావు మరి అనే డైలాగ్ చాలా పాపులర్. దాన్ని హుక్ డైలాగ్లా సాంగ్లో వాడారు పూరి. ఎక్కడా కేసీఆర్ని విమర్శించే మాటలు కానీ భాష కానీ లేనే లేదు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ని ఎలా అయితే వాడారో అదే ఫార్మేట్లో పూరి ఈ డైలాగ్ సాంగ్లో ఇన్సర్ట్ చేశారు. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తారు. అందులో భాగంగా ఆడియన్స్ను ఎంగేజ్ చేయడానికి పాపులర్ అయిన డైలాగ్స్ని సాంగ్స్లో పెట్టడం ఎవరినో కించపరచడం కాదు. అసలు ఇదే డైలాగ్ను ఎన్నో ట్రోలింగ్ వీడియోస్లో చూస్తూ ఉంటాం. అలాగే పాపులర్ అయిన డ్యాన్స్ షోస్లో కూడా, కామెడీ షోస్లో కూడా వాడేస్తుంటారు. మరి అప్పుడు ఈ మనోభావాల బ్యాచ్ మనోభావాలు ఎందుకు దెబ్బతినలేదు అన్నది ఒక బేతాల ప్రశ్నలానే ఉంటుంది. చిన్నజీఆర్ స్వామి అయిపాయే డైలాగ్ అన్ని చోట్ల వాడుతుంటారు. అంత మాత్రాన ఆయన్ను కించపరిచినట్టు కాదు. కొన్ని కామెడీ షోలో సూర్యకాంతం, బాలకృష్ణ లాంటి వారి డైలాగ్స్ కూడా పెడుతుంటారు. అవన్నీ ఎంటర్టైన్మెంట్ లో భాగమే. ఆ కుర్చీని మార్చా పెట్టి ఏం చేద్దామంటావు మరి? సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అన్న నిజం అందరూ ఒప్పుకొని తీరాలి. ఒక సినిమాను మన ముందుకు తీసుకురావాలి అంటే ఎన్నో పురిటి నొప్పులు పడాలి. ఎవరైనా సినిమా చేసేది ఎంటర్టైన్మెంట్ అందించడానికి, 4 రూపాయలు సంపాదించుకోవడానికే. అంతేకాని ఈ సినిమాలో వీళ్ళని తిట్టాలి, వాళ్ళను కించుపరచాలి, వీళ్ళ మనోభావాలు దెబ్బతీయాలి అని ఎవ్వరూ చేయరు. ఇలా చీటికి మాటికి మనోభావాలు అంటూ అడ్డు తగిలితే రాసే రైటర్లు, తీసే డైరెక్టర్లు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితికి వచ్చేస్తారు. కంత్రీ సినిమా వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ మెహర్ రమేష్ ను కొందరు ట్రోల్ చేశారు. ఆయన ఆ సినిమాలో వాళ్ళు ఉండే ఏరియా అది అని కొన్ని బొమ్మలున్న ఏరియాను చూపిస్తారు. అది చూసి అంటే ఆ బొమ్మలున్న ఏరియాలో వాళ్ళంతా దొంగలా అంటూ మనోభావాల బ్యాచ్ బయలుదేరింది. గుంటూరు కారం సినిమాలో ఓ చిన్న సైజ్ విలన్లకు లెనిన్ బాబు, మార్స్ బాబు అని పేర్లు పెడితే ఈ మనోభావాల బ్యాచ్ లెనిన్ని, మార్స్ని అవమానించారు అని ట్రోల్ చేశారు. అదర్ సినిమాలో వేరిస్ ద పంచికట్టు చారి అనే పాటను ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ట్రోల్ చేశారు. హరీష్ శంకర్ తీసిన సినిమాకు వాల్మీకి అని పేరు పెడితే ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి అని ట్రోల్ చేస్తే ఆ టైటిల్ను గద్దలకొండ గణేష్ అని మార్చేశారు. సినిమాను సినిమాలా చూసే గొప్ప మనసు లేని వాళ్లే ఈ మనోభావాల బోర్డు అందుకుంటారు అని అర్థమవుతుంది. సినిమాలో హీరోకి ఒక పేరు, ఊరు ఉండాలి. అలాగే విలన్ కు, హీరోయిన్ కు కూడా. వాళ్ళు మనుషులే కాబట్టి అందరూ మాట్లాడే జోకులు, హుక్ లైన్లు పెడతారు. హీరో హైదరాబాద్ వాడైతే విలన్ రాయలసీమ వాడిగా రాసుకుంటారు. అంత మాత్రాన రాయలసీమ వాళ్ళంతా విలన్లే అని డైరెక్టర్ చెప్పినట్టు కాదు. అలాగే కొన్ని డైలాగులు, సీన్లు కూడా. ఓవరాల్గా ఈ మనోభావాలు అని రోడ్ ఎక్కే వాళ్లకు సినిమా చూడడం ఇలా అని కౌన్సిలింగ్ క్లాసులు పెడితే బెటర్ అనిపిస్తుంది. ఆ కుర్చీని మార్చా పెట్టి ఏం చేద్దామంటావు మరి?